త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ వేడుకలను కాకినాడలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం ఉదయం మసీదుల్లో ప్రార్థనలు చేశారు. తోటివారి పట్ల కరుణ, సహనం ప్రదర్శించాలనే సందేశాన్ని మత గురువులు మసీదులలో బోధించారు. అనంతరం ముస్లింలు పరస్పరం పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే బక్రీద్ పండుగను కాకినాడలో ఘనంగా జరుపుకున్నారు. వర్షం వస్తాదనే నేపథ్యంలో ఈద్గా వద్ద కాకుండా మసీదులోనే ప్రార్థనలు జరుపుకున్నారు. అనంతరం పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద మసీదులో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ రిజ్వల్, లాయర్ జవహర్ అలీ మాట్లాడారు. బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు. హిందువులు, ముస్లింలు పరస్పరంగా పండుగ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. على أقيم الصلاة المفروضة من فجر عرفة إلى عصر أيام التشريق. أعوذ بالله من الشيطان الرجيم. وإذ يرفع إبراهيم القواعد من البيت وإسماعيل ربنا تقبل منا إنك أنت السميع العليم. بارك الله لنا ولكم في القرآن العظيم ونفعنا وإياكم بالآيات والذكر الحكيم. أستغفر الله لي ولكم أجمعين إنه هو الغفور الرحيم. السلام عليكم ورحمة الله تعالى وبركاته. ఈ రోజు బక్రీద్ పండుగ శుభ సందర్భంగా ప్రేక్షకులందరికీ, హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు మరియు ప్రేక్షకులందరికీ నా తరపు నుండి, మన జామియా మసీద్ కమిటీ తరపు నుండి మరియు కాకినాడ పట్టణ ముస్లింస్ అందరి తరపు నుండి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు బక్రీద్ పండుగ దానాల పండుగ చేసుకుంటున్నాము. ముస్లింస్ అందరూ మన దానాల పండుగ, త్యాగాల పండుగ జరిపించుకుంటున్నాం. కావున ఈరోజు చాలా సంతోషం మరియు పవిత్రమైన రోజు కాబట్టి మరొకసారి నా తరపు నుండి, ముస్లింలందరూ తరపు నుండి ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. అందరికీ బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ బక్రీద్ యొక్క ప్రధాన ఉద్దేశం త్యాగాల పండగ అని అంటారు, రెండవ మాట. ఎందుకంటే త్యాగం అన్నది మనిషి ఎంతవరకు అవసరం ఉన్నది అన్న విషయం మీద ప్రవక్తలు ఇస్లాం సమాజానికి తెలియజేసింది. కాబట్టి త్యాగాల పండగగా ఈరోజు అందరూ కూడా త్యాగాలు చేయడం గురించి అందరూ కూడా బక్రీద్ అని సందర్భంగా పురస్కరించుకుని ఈ పండుగను చేసుకుంటారు. ప్రధానంగా మనిషికి త్యాగం గురించి తెలియజేసే పండుగ కాబట్టి దీన్ని త్యాగాల పండుగగా మనం అందరం కూడా అనుసరిస్తాం. ఈ సందర్భంగా ప్రతి వారికి, హిందూ, ముస్లిం ప్రతి ఒక్కరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.